మంత్రి గారు వచ్చి అడిగిన దానికి సమాధానం అయింది సార్. దానికి రిలేటెడ్గా ఇప్పుడు డోంట్ మైండ్ పాజిటివ్గా తీసుకోవాలని చేయరు మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. విశాఖపట్నంలో గత ప్రభుత్వాల్లో ఒక సినిమా స్టూడియోకి వచ్చి ల్యాండ్ కేటాయించడం జరిగింది. పూర్వపరాలకు వెళ్ళొద్దు కానీ దయచేసి నా తాలూకా సబ్మిషన్ అంటే మీ ద్వారా మంత్రి గారికి ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే దాన్ని త్వరగా యాసిడ్గా ఏ ఆబ్జెక్టివ్కి అయితే మనం ఇచ్చామో, ఏ ఆబ్జెక్టివ్తో అయితే అక్కడ డెవలప్ అవ్వాలని కోరుకున్నామో సిటీ కానీ లేదు ఇండస్ట్రీ కానీ అది కొనసాగేటట్టు ప్రయత్నం చేయాలనేది మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతాను. మంత్రి గారు ఇన్ ఫ్యూచర్ చెప్తాను సార్. ఆల్రెడీ గవర్నమెంట్ అలొకేటెడ్ గా ఇచ్చిన విషయం ఉన్నాయి సార్, అవి ఉన్నాయి ఒకటి రెండు నేమ్ చేయవలసి వస్తే రామానాయుడు ఫిల్మ్ స్టూడియో లాంటివి ఉన్నాయి సార్. దాని ఆబ్జెక్ట్ ఆ స్పిరిట్ ని పోనీకంటే దయచేసి అది కొనసాగించే ప్రయత్నం చేయాలనేది మా కోరిక సార్. అది మంత్రి గారు వచ్చి అడిగిన దానికి సమాధానం అయింది సార్. దానికి రిలేటెడ్గా ఇప్పుడు డోంట్ మైండ్ పాజిటివ్గా తీసుకోవాలని చేయరు మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. విశాఖపట్నంలో గత ప్రభుత్వాల్లో ఒక సినిమా స్టూడియోకి వచ్చి ల్యాండ్ కేటాయించడం జరిగింది. పూర్వపరాలకు వెళ్ళొద్దు కానీ దయచేసి నా తాలూకా సబ్మిషన్ అంటే మీ ద్వారా మంత్రి గారికి ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే దాన్ని త్వరగా యాసిడ్గా ఏ ఆబ్జెక్టివ్కి అయితే మనం ఇచ్చామో, ఏ ఆబ్జెక్టివ్తో అయితే అక్కడ డెవలప్ అవ్వాలని కోరుకున్నామో సిటీ కానీ లేదు ఇండస్ట్రీ కానీ అది కొనసాగేటట్టు ప్రయత్నం చేయాలనేది మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతాను. మంత్రి గారు ఇన్ ఫ్యూచర్ చెప్తాను సార్. ఆల్రెడీ గవర్నమెంట్ అలొకేటెడ్ గా ఇచ్చిన విషయం ఉన్నాయి సార్, అవి ఉన్నాయి ఒకటి రెండు నేమ్ చేయవలసి వస్తే రామానాయుడు ఫిల్మ్ స్టూడియో లాంటివి ఉన్నాయి సార్. దాని ఆబ్జెక్ట్ ఆ స్పిరిట్ ని పోనీకంటే దయచేసి అది కొనసాగించే ప్రయత్నం చేయాలనేది మా కోరిక సార్. అది మంత్రి గారు వచ్చి అడిగిన దానికి సమాధానం అయింది సార్. దానికి రిలేటెడ్గా ఇప్పుడు డోంట్ మైండ్ పాజిటివ్గా తీసుకోవాలని చేయరు మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. విశాఖపట్నంలో గత ప్రభుత్వాల్లో ఒక సినిమా స్టూడియోకి వచ్చి ల్యాండ్ కేటాయించడం జరిగింది. పూర్వపరాలకు వెళ్ళొద్దు కానీ దయచేసి నా తాలూకా సబ్మిషన్ అంటే మీ ద్వారా మంత్రి గారికి ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే దాన్ని త్వరగా యాసిడ్గా ఏ ఆబ్జెక్టివ్కి అయితే మనం ఇచ్చామో, ఏ ఆబ్జెక్టివ్తో అయితే అక్కడ డెవలప్ అవ్వాలని కోరుకున్నామో సిటీ కానీ లేదు ఇండస్ట్రీ కానీ అది కొనసాగేటట్టు ప్రయత్నం చేయాలనేది మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతాను. మంత్రి గారు ఇన్ ఫ్యూచర్ చెప్తాను సార్. ఆల్రెడీ గవర్నమెంట్ అలొకేటెడ్ గా ఇచ్చిన విషయం ఉన్నాయి సార్, అవి ఉన్నాయి ఒకటి రెండు నేమ్ చేయవలసి వస్తే రామానాయుడు ఫిల్మ్ స్టూడియో లాంటివి ఉన్నాయి సార్. దాని ఆబ్జెక్ట్ ఆ స్పిరిట్ ని పోనీకంటే దయచేసి అది కొనసాగించే ప్రయత్నం చేయాలనేది మా కోరిక సార్. అది 40-50 ఏళ్ళు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు కూడా చెప్తాను. ఒక తీర్పు ఇచ్చాను. 7 మంది జడ్జెస్ 6+1 తీర్పు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే వెనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం కానీ కేంద్రం కానీ అందరికీ మీకు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారు. దానిపైన 1 మ్యాన్ కమిషన్ వేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించడం, వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ వేదిక. అదే సమయంలో దిశ ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇంకా ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ కొంతమంది మెంబర్లందరూ అడిగారు. ఒక విషయం చూసినప్పుడు బుడగజని అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి
ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది, అది చేర్చడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. రెండోది అధ్యక్ష, రిలీజ్ కానీ అదే మరి కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు. ఈరోజు మాల సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు కానీ ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఇంకొక పక్కన మాదిగ సామాజిక వర్గం రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే సెన్సస్ ఒకసారి చూస్తే రెల్లి అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అయితే ఈరోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే 26 జిల్లాలు అయినాయి, ఈ 26 జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. గవర్నమెంట్కి అధికారం ఉంది. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈరోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని దానివల్ల రిలీజ్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. అధ్యక్ష ఈరోజు అన్ని పార్టీలు కూడా మాట్లాడినప్పుడు ఒక సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని అందరం కూడా చెప్తున్నాం. అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి, ఏ కొద్ది పార్టీలు తప్ప. అయితే ఈ ఇష్యూలో ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ రోజుట్లో కృష్ణా మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగ పేరు చెప్పడానికి కూడా చాలామంది ఇదవుతున్నారనే ఉద్దేశంతో మాదిగ దండోరా అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు.